తొలి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్ స్థానాల ఓట్లు కౌంట్ చేస్తారు. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా పోలింగ్ కేంద్రాల శివారు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. మొదటి విడత ఎన్నికల కోసం 1,48,033 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో 26,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 1 గంటకు ముందు క్యూ లైన్లలో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. అక్కడక్కడ గుర్తులపై కొంత గందరగోళం జరిగినా పోలింగ్ సాఫీగానే జరిగింది. తొలి విడతలో మొత్తం 4,479 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులతో 9 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. $39,822 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కోర్టు కేసులు, రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28,976 వార్డులకు పోలింగ్ జరిగింది. 70,094 మంది పోటీ పడుతున్నారు. తొలి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ స్థానాల ఓట్లు కౌంట్ చేస్తారు. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా పోలింగ్ కేంద్రాల శివారు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. మొదటి విడత ఎన్నికల కోసం 1,48,033 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో 26,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 1 గంటకు ముందు క్యూ లైన్లలో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. అక్కడక్కడ గుర్తులపై కొంత గందరగోళం జరిగినా పోలింగ్ సాఫీగానే జరిగింది. తొలి విడతలో మొత్తం 4,479 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులతో 9 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. $39,822 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కోర్టు కేసులు, రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28,976 వార్డులకు పోలింగ్ జరిగింది. 70,094 మంది పోటీ పడుతున్నారు.